2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం విజయ మేడం. నమస్తే శిరీష. రీసెంట్‌గానే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అది ఏంటి అంటే నార్మల్‌గా 18 ఇయర్స్ నిండిన అమ్మాయిలు ఎస్పెషల్లీ ఒకవేళ కనుక తండ్రి నుంచి ఇంకా వద్దు నేను వెళ్ళిపోవాలి అనుకుంటే ఆ తర్వాత మిగతా రెస్పాన్సిబిలిటీస్ లైక్ అది ఎడ్యుకేషన్ సంబంధించింది కావచ్చు, లేదంటే మ్యారేజ్ పరంగా కావచ్చు, ఆ రెస్పాన్సిబిలిటీ తండ్రి తీసుకునే అవసరం లేదు అని ఇచ్చిందనమాట. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని ఇంపాక్ట్ ఎస్పెషల్లీ అమ్మాయిల మీద ఎలా ఉంటుందంటారు? అంటే ఇది అందరికీ ఉద్దేశించి 18 ఏళ్ళు నిండిన తర్వాత అన్నట్టుగా కాదు శిరీష. అక్కడ ఎవరైతే అంటే కాన్ఫ్లిక్ట్ ఉండి బాధ్యత తీసుకోకుండా చెప్పిన మాట వినకుండా అంటే తల్లిదండ్రుల సంరక్షణలో ఉండి వాళ్ళ అంటే ఫ్యామిలీ వాల్యూస్తో పాటు ఫ్యామిలీతో కలిసిమెలిసి ఉండకుండా స్టబ్బర్న్గా కానీ నా ఇష్టం నేను చేస్తాను మీరెవరు వద్దంటానికి ఇలాంటివి ఏదన్నా జరుగుతున్నప్పుడు కానీ లేదంటే వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళని అర్థం చేసుకోకపోవటం కానీ అంటే కొన్నిసార్లు మేం చేసేదే రైట్ అనుకుంటూ ఉంటారు, అవునా? లేదా కొన్నిసార్లు ఇద్దరి ఆలోచన విధానాలు కంప్లీట్గా డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు. సో ఏదన్నా ఒక పని వీళ్ళు చేస్తాను అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అలా చేస్తే కుదరదు అని పేరెంట్స్ చెప్పినప్పుడు అయితే నేను ఈ ఇంట్లో ఉండను, నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోతాను, ఇలాంటివి అన్నప్పుడు ఏంటంటే ఆర్థిక పరిస్థితులను బట్టి తల్లిదండ్రులు డిసైడ్ చేసుకోవచ్చు ఇవ్వాలా వద్దా అనేది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ విష్. అంతే తప్పితే మీరు ఖచ్చితంగా నేను మాత్రం మీరు చెప్పింది వినను, మిమ్మల్ని పట్టించుకోను, మన ఫ్యామిలీతో పాటు జెల్ అయ్యి అలైన్మెంట్తో పాటు నా పద్ధతులు కానీ నా అంటే అవసరాలు కానీ నా విధానం కానీ ఉండదు, నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాను, కానీ రైట్ఫుల్గా నాకు ఆస్తి వస్తుంది, హక్కులు వస్తాయి, ఇట్లాంటివి మాట్లాడినప్పుడు సుప్రీంకోర్టు దానికి చెప్పింది అనమాట. ఓకే, నువ్వు తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు నీ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం పేరెంట్స్కి లేదు అని చెప్పి. సో ఇది అంటే మోస్ట్లీ ఎక్స్ట్రీమ్ కేసెస్లో వస్తుంది. కొద్ది మాట వినకపోతే ఏదో 2 రోజులు అలిగి వెళ్ళిపోతేనో అట్లా కాదు. ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఏంటంటే మీకు నాకు ఇక ఏ రకమైన సంబంధం లేదు, నేను మీతో ఉండదలుచుకోలేదు అని చెప్పి తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు రైట్ఫుల్గా మీరు నాకు అది ఇవ్వండి నేను వెళ్తాను, నాకు 18 ఏళ్ళు నిండినాయి అంటానికి లేదు. ఓకే, ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఎక్కువ స్తోమత లేకపోవచ్చు, ఆ ఉన్నదేదో ఈ అమ్మాయి రైట్ఫుల్గా అడిగి వీళ్ళు పట్టుకెళ్ళిపోతే రేపొద్దున వాళ్ళ వృద్ధాప్యంలో చూసుకోవటానికి కానీ భరోసాకి కానీ ఇంకా ఏమీ ఆధారం ఉండకపోవచ్చు, అవునా? సో అట్లాంటప్పుడు ఈ తీర్పు అనేది ఇది ఆ కేసెస్లోకి వర్తిస్తుంది అనమాట. ఇప్పుడు టీనేజ్ ట్యాంట్రమ్స్ అని చెప్పి పిల్లలందరూ 12 ఏళ్ళ నుంచే అన్నీ మాకు తెలుసు అనుకుంటున్నారు. తెలవటంలో కూడా తప్పు లేదు, బట్ కొంచెం పట్టు విడుపులు ఉండటం, పేరెంట్స్ కూడా వాళ్ళని ఎట్లా అర్థం చేయించాలి, ఇంటి పరిస్థితులు ఎలా వాళ్ళకి బాధ్యతాయుతంగా ఎలా వాళ్ళు ఉండేలాగా చెయ్యాలి అనే ఒక పాయింట్ పేరెంట్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది, అవునా? సో ఏదైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగి తాము వెళ్ళే రూట్కి పేరెంట్స్ చెప్పే రూట్కి సంబంధం లేదు, మాకు ప్యాషన్ ఉంది. ఇప్పుడు తప్పు ఇంటెన్షన్తోనే బయటికి వెళ్ళాలని ఏం లేదు ప్రతి ఒక్కళ్ళు, అవునా కదా? ఇప్పుడు కొంతమంది రకరకాల కారణాలు, నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవటానికి వెళ్ళిపోతారు కొంతమంది, లేదంటే నచ్చిన కెరీర్ చూస్ చేసుకోవటానికి వెళ్ళిపోతారు కొంతమంది, ఇంట్లో వాళ్ళు ఒకటి చదవమంటే అది చదవటం ఇష్టం లేక వెళ్ళిపోతారు, నేను వెళ్ళి ఇదే చేసుకుని ఇదే చదువుకుంటాను పార్ట్ టైం చేసుకునైనా అని వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోవటానికి మాట వినకపోవటానికి కూడా అన్ని నెగిటివ్ రీజన్సే ఉండాల్సిన అవసరం లేదు శిరీష. మేబీ పాజిటివిటీలో కూడా పేరెంట్స్ అర్థం చేసుకున్నప్పుడు మాకు ఇక్కడే ఉంది లైఫ్, ఇది మేము చేసే దాని మీద మాకు ఒక క్లారిటీ ఉంది అని కూడా వెళ్ళొచ్చు ఇంటి నుంచి, అవునా? బట్ అలాంటప్పుడు ఏంటంటే రైట్ఫుల్గా మీరు ఇది ఇచ్చి తీరాలి, ఇస్తారా చస్తారా అంటానికి రైట్ లేదు అనేది సుప్రీంకోర్టు చెప్పింది. అది ఒకటి చూసుకోవాలి. మీకు నచ్చిన ప్యాషన్కి కానీ కెరీర్కి కానీ లైఫ్ పార్ట్నర్కి కానీ ఏదైనా సరే మీరు అన్నీ తెలుసు, మాకు తెలిసిపోయింది, జీవితం కాచి వడపోచేసాము, ఇక మాకు మీ హెల్ప్ కానీ మీ సహాయం కానీ మీతో నాకు రిలేషన్షిప్ కానీ అవసరం లేదు అని వెళ్ళిపోతున్నప్పుడు
అలాగే ఆ ఆత్మాభిమానంతోనే చక్కగా బ్రతికి చూపించండి. మళ్ళీ ఆస్తి మాత్రం అమ్మ నాన్నది కావాలి, ప్రేమలు పంచక్కర్లేదు, ఇవ్వక్కర్లేదు వాళ్ళతో, అంటే ఎక్కడా కూడా ఒక భావోద్వేగాలు కానీ ఒక ఆప్యాయత ఇలాంటివి ప్రేమ పంచటాలు ఇలాంటి రిలేషన్ ఏది తల్లిదండ్రులతో నాకు అవసరం లేదు అని తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఆస్తిని కూడా అంతే ఇదిగా వద్దనుకోగలగాలి. అమ్మ నాన్నలనే వద్దనుకున్నప్పుడు ఆస్తి ఎందుకు అని అనుకోగలగాలి. బట్ అది వాళ్ళు లేకపోయినా పర్లేదు, వాళ్ళు సంపాదించింది మాత్రం కావాలి అనుకోవటం కరెక్ట్ వే ఆఫ్ థింకింగ్ కాదు. ప్లస్ నేను ఇందాక చెప్పినట్టు కొంతమంది ఇవ్వగలిగే పొజిషన్లో ఉంటారు, కొంతమంది ఇవ్వలేని పొజిషన్లో ఉంటారు. కొంతమంది సరే వాళ్ళ దారేదో వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళకి రావాల్సిందేదో ఇచ్చేద్దాం మనకెందుకు గోల అని ఇచ్చేవాళ్ళు ఉంటారు. బట్ నువ్వు కోర్టుకి వెళ్ళి ఏదో వాళ్ళ నుంచి హక్కుగా పొందాలి అనుకుంటే మాత్రం పేరెంట్స్కే సపోర్ట్ ఉంటుంది కొన్ని విషయాల్లో. ప్లస్ అది ఏంటి ఎట్లాంటిది అనేది చూసిన తర్వాతే ఏ కోర్టు అయినా కూడా తీర్పిస్తుంది.